హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు కంపల్సరీ నేను శారీ కట్టుకుంటాను. మిగతా రోజుల్లో నైట్ డ్రెస్లో ఉన్నా లేకపోతే డ్రెస్లో ఉన్నా ఫ్రైడే వచ్చేటప్పటికి శారీ కట్టుకుంటా. నైట్ ఎలాగో మామూలే కదా. సో ఇక్కడైతే శారీ కట్టుకుని మంచిగా పూజ చేసేసుకున్నా. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కదా, వీళ్ళకి ఆఫ్టర్నూన్ స్కూలు. మార్నింగ్ టైంలోనేమో 10th క్లాస్కి ఎగ్జామ్స్ కదా, అందుకని ఆఫ్టర్నూన్ టైంలో మాకు స్కూల్స్ అనేవి పెట్టా అనమాట. సో అందుకని పిల్లలు ఆఫ్టర్నూన్ వెళ్తున్నారు. ఇక్కడైతే వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నా వంట. ఏం లేదు, రైస్, పప్పు, చారు అండ్ పొటాటో ఫ్రై, కొన్ని వడియాలు వేపా అనమాట. అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. అండ్ పొటాటో ఫ్రై చెప్పాను కదా. సో ఇవన్నీ వెరైటీస్ అనమాట. అమ్మ కూడా ఉంది కాబట్టి సో అమ్మకి అండ్ ఇద్దరికి కలిపి వండుతున్నా. అండ్ మేము ఫాస్టింగ్ కాబట్టి ఆఫ్టర్నూన్ అదేంటది కొబ్బరి నీళ్ళు తాగామన్నమాట. పిల్లలు అయితే రెడీ అయిపోయారు. నేను ఇప్పుడు గబగబా వాళ్ళకి ఫుడ్ పెట్టేశాను అంటే వాళ్ళు చకచక స్కూల్కి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ చేస్తున్నది అయితే ఒక పక్కన వంట చేస్తూ వాళ్ళని రెడీ చేయడానికి అన్ని చేసుకోండి అని చెప్తున్నా అనమాట. ఇక్కడ ఒడియాలు వేపేస్తే పని అయిపోయినట్టే. సో నన్ను గనక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మై నేమ్ ఇస్ లక్ష్మి. నా ఛానల్ పేరు స్వీట్ బ్యాగీ. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇంకా వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి, నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది, అది కూడా స్వీట్ బ్యాగీ. వెళ్ళి అక్కడ కూడా చెక్అవుట్ చేయండి, చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా మాట్లాడాలనిపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రోజు మొత్తం ఫాస్టింగ్ కదా, ఇంక ఈవినింగ్ టైం మామూలుగా కుమ్మలేదు. నేను పెళ్లికి వెళ్ళామన్నమాట. వెళ్లే ముందు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడ తిన్నా. పెళ్లిలో తిన్నాను అండ్ పెళ్లి భోజనం చేశాను. ఫుల్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ టైం పొద్దున్న సాయంత్రం కలిపి ఒక పూటే తినేసినట్టు అనిపించింది. సో ఈ శారీ అయితే కట్టుకున్నా. ఈ శారీకి మా ఆయనకి అస్సలు నచ్చదు, ఎందుకంటే ఇది చాలా బాగుంటది. ఇది కట్టుకుంటే దిష్టి తగులుతుంది అంటాడు, అందుకని ఆ శారీ అంటే పెద్దగా నచ్చదు. సో నేను డాడీ వెళ్తున్నాం కాబట్టి ఈ శారీ కట్టుకుని వెళ్తున్నాను అనమాట. నైట్ టైం కదా, కొంచెం సిల్వర్ ఫినిష్ ఉన్నది, గోల్డ్ ఫినిష్ ఉన్నది. సో నైట్ పెళ్లి కదా, కొంచెం ట్రెడిషనల్ గా కూడా ఉంటది అని చెప్పేసి సో పెళ్లికి అయితే ఇలా శారీ కట్టుకుని వెళ్ళాను. అండ్ నైట్ మాక్సిమం 8:30, 9కి మేము ఇంటికి వచ్చేసాం. అండ్ ఇంకా అప్పటికి మనకి ఓపిక ఉండదు కదా. సో ఆ రోజంతా మాక్సిమం ఫాస్టింగ్ కాబట్టి మార్నింగ్ టైంలో పడుకున్నా. సో వీడియో తీయడానికి కావాలి. అండ్ నైట్ తీసా అనమాట. ఇక్కడ మొక్కలు చూపిస్తున్నా. ఈ మధ్యకాలంలో నేను తీసుకున్న మొక్కలు అనమాట. ఇంకా తీసుకుంటా, ఫ్లవర్స్ కి సంబంధించిన మొక్కలు తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ క్రోటాన్స్ కూడా కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. కొన్ని అయితే రీపాటింగ్ చేశాను, కానీ ముందు పాట్స్ కొనుక్కున్న తర్వాత మొక్కలు తీసుకుందాం అన్న ఐడియాలో ఉన్నా. ఎందుకంటే ఇవి తెచ్చిన తర్వాత నేను పాట్స్ కి మళ్ళీ వెళ్ళడానికి నాకు కుదరలేదు. పాట్స్ ఇంట్లో ఉన్నాయంటే ఏం అవ్వవు, మొక్కలు తెచ్చి ఇంట్లో పెడితే అది రీపాటింగ్ చేయకపోతే కొంచెం ఇబ్బంది కదా. సో అందుకని ముందు పాట్స్ తీసుకుంటాను. ఎక్కడికైనా రాజమండ్రి సైడ్ వెళ్ళినప్పుడు ముందు పాట్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మొక్కలు కొందామని ప్లాన్ అనమాట. అండ్ ఈవినింగ్ టైం అంటే సన్ రైజ్ అయ్యే టైంకి, సన్ రైజ్ అంటారా ఈవినింగ్ టైంని ఒకసారి కామెంట్ చేయండి. సో సన్సెట్ టైంలో పైకి వచ్చి తుడుద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ డే ఒడియాలు పెడదాం అనుకుని తుడుస్తున్నా అనమాట. కానీ నెక్స్ట్ డే నాకు ఇంకా ఓపిక లేదు. ఆ రోజు ఏం జరిగిందో ఈ రోజు చెప్తాను ఉండండి. సో ఈ రోజు తుడిచాను అనమాట, మొత్తం అదంతా తుడిచాను. సో నేను ఎప్పుడు ఎక్కాను ప్రీతి మెచ్యూర్ ఫంక్షన్ టైంకి, అసలు పైన ఎలా ఉంది. మేము ఇంటికి వచ్చినప్పటికీ ప్రీతి మెచ్యూర్ ఫంక్షన్కి ఒక్క 1 month కూడా టైం లేదు. ఒక 15 days 30 days లోపే ఉంది టైము. సో అప్పుడెప్పుడో ఎక్కా అనమాట. ఇప్పటికి దగ్గర 8 months 9 months అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికి పైకి ఎక్కా. ఈ ఇల్లు మొత్తంలో నేనే ఉంటా. సో నేను ఎక్కడం కూడా ఇదే సెకండ్ టైం అనమాట. అప్పుడు అసలు ఎలా ఉంది పైన చూద్దామని ఎక్కాను, మళ్ళీ ఇప్పుడు అనమాట. ప్రస్తుతానికైతే అసలు ఎలా ఉంది పొజిషను, చుట్టూరు ఎలా ఉంది అవన్నీ తిరిగి చూస్తాను. ఎక్కడైనా సరే నేను పైకి ఎక్కగానే చుట్టూరు లొకేషన్ ఎలా ఉంది, ఎక్కడ గ్రీనరీ ఎక్కడ బాగుంది, ఎక్కడ ఎలా ఉంది, ఏ రూటు, అవన్నీ చూస్తా అనమాట. సో ఇక్కడ అదే పని చేస్తున్నాను నేను. మొత్తం ఒకసారి మేడంతా తిరిగి చూస్తున్నాను. నాకు అలా చూడడం ఇష్టం. బయటకు వచ్చినా సరే ఒకసారి అలా లుక్ వేస్తూ ఉంటా అనమాట. ఏం పని ఉన్నా పని లేకపోయినా సరే ఒకసారి అలా లుక్ వేస్తా. పైనకి వచ్చిన తర్వాత ఇంకో ఇలా తొడవడానికి ఎక్కి ఆ లుక్ అంటూ వేసేసి మొత్తం తుడిచేసి అప్పుడు కిందకి వెళ్ళా.
ఇంకా బట్టలు పట్టుకుని కిందకు వచ్చాను కదా, శుభ్రంగా అన్ని మడత పెట్టేసి అక్కడ సర్దేసింది. ఇదిగో ఇక్కడ చపాతీ చేస్తున్నాను. మాక్సిమం నేను చపాతీ వీక్లీ ఒక 3-4 టైమ్స్ అన్నా చేస్తూ ఉంటాం. ఆఫ్టర్నూన్ అయినా, నైట్ అయినా, లేదంటే సండే మార్నింగ్ అయినా ఒక 4 టైమ్స్ అన్నా కంపల్సరీ ఉంటుంది. ఇంక అంతకుమించి తగ్గదనమాట. మాక్సిమం చపాతీ ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో, పిల్లలకు కూడా బాగా ఇష్టము. అండ్ ఈ మధ్య కారపు బూందీతో కర్రీ ఎక్కువ చేస్తాను నేను. సో ఇది చేయడం చాలా తగ్గించేసా అనమాట. అందుకని ఆ రోజు కారపు బూందీ కర్రీ చేసుకున్నాం మేము. సో ఇక్కడైతే చపాతీలు కూడా నేను కింద కూర్చుని రోల్ చేసేదాన్ని. ఇప్పుడు త్వరగా అయిపోవాలన్న ఇంటెన్సిటీతో ఇంకా ఇలా కౌంటర్ టాప్ మీద ఒక పక్కన చపాతీలు వేసేస్తున్నాను అండ్ ఒక పక్కన చపాతీలు ఒత్తేస్తున్నాను అనమాట. ఇంకా రెండు నేనే చేసుకున్నా. పాపం పిల్లలకి సెలవులు అంటే హాఫ్ డేస్ కదా, ఈవినింగ్ టైం వర్క్ ఎక్కువ ఉంటుంది, లేదా కాసేపు రిలాక్స్ అవ్వాలైనా ఉండట్లే. సో అందుకని ఇంకా ప్రీతి వేసేది, మాక్సిమం ప్రీతి కాల్చడం ప్రీతి చేసేది, ఒత్తడం నేను ఒత్తేదాన్ని. సో ఇంకా అవి రెండు ఎందుకులే, ఇద్దరితో ఎందుకు, అయినా వంటగదిలో చాలా వేడిగా ఉంటుంది. సో తను ఎందుకు ఇబ్బంది పెడతామని చెప్పేసి ఇక్కడే పూరీలు కాదు చపాతీలు ఒత్తేసి నేనే ఫ్రై చేసేస్తున్నా, కాల్చేస్తున్నా అనమాట. ఇక్కడ వచ్చేసి కారబూందీ కర్రీ అండ్ ఏంటది చపాతీ చేస్తున్నా అనమాట. సో స్నానం చేసేసాక ఇలా చేయడం చాలా కష్టము. అన్నీ చేసి స్నానం చేద్దాం అనుకున్నా కానీ ఇంకా నాకు ఉండబట్టలే. సో అందుకని స్నానం చేసిన తర్వాత మంచిగా చపాతీలు అవి ఒత్తేసుకున్నాము అండ్ తినేసిన తర్వాత ఓజ్లర్ మూవీ చూసాం అనమాట. అందుకని నెక్స్ట్ డే ఒడియాలు పెట్టడానికి అవ్వలేదు. ఇంకా మళ్ళీ అవ్వదు కదా, ఒక్కసారి డిలే అయ్యింది అనుకుంటే గనక ఇంకా మళ్ళీ అవ్వదు. ఓజ్లర్ మూవీ హాఫ్ ఎంతో చూసినట్టున్నాము. మా టిఫిన్స్ అన్ని అయిపోయిన తర్వాత కూర్చుని ఓజ్లర్ మూవీ పెట్టుకున్నాం. హాఫ్ పైనే చూసాము, కనీసం 11-11:30 అయింది. దాని తర్వాత నేను పడుకున్నాను అంటే నాకు 1 అవర్ వరకు నిద్ర పట్టదు. ఎంత దొల్లినా లేకపోతే ఫోన్ చూడకపోయినా సరే 1 అవర్ అయినా పడుతుంది నాకు పడుకోవడానికి. సో అలా 1:30 లేదా 1 ఎంతో అయినట్టుంది నేను పడుకునేటప్పటికి. సో అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ 7కి లేచాను. 7కి లేచిన తర్వాత ఈ ఎండలో ఒడియాలు పెట్టాలి అంటే మాక్సిమం 9 అయిపోతుంది. అవన్నీ పిండ్లు అయ్యి ఉడకబెట్టుకుని అవన్నీ చేయాలంటే. సో అందుకని ఆ ఒడియాలది క్యాన్సిల్ అయ్యింది. నేను తొడడం అయితే జరిగిందనమాట. ప్రస్తుతానికైతే అలా జరిగింది. ఒడియాలు అయితే పెట్టలేదు, ఇంకా ఇప్పటికీ కూడా పెట్టలేదు. ఇది జరిగి అప్పుడే చాలా రోజులు అవుతుంది కదా, దగ్గర ఇప్పుడు ఫ్రైడే వచ్చేస్తుంది 2 డేస్లో. ఇంకా నేను ఒడియాలు పెట్టలేదు. ఫ్రైడే రోజు అనుకున్నా సాటర్డే కంపల్సరీ ఒడియాలు పెట్టాలని. అండ్ సండే వచ్చేసి నేను ఊరెళ్ళే ప్రయాణం ఉంది. ముందు రోజు వెళ్ళాను కదా, సో సండే కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయి. అలా అవుతున్నాయి. అలాగని సాటర్డే ఖాళీగా ఉన్నాను, ఆ రోజు పెట్టేద్దాం అనుకున్నాను కానీ అవ్వలే. ఈ మధ్య కాలంలో రోజ్మేరీ వాటర్ బాగా వాడుతున్నాను. సో నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నా. రోజ్మేరీ ఎసెన్స్, అదే ఎసెన్స్ ఆయిల్ ఏదో అంటారు కదా, స్ప్రేలో ఉంటుంది. సో అది ఒకటి ఆర్డర్ పెట్టా. అండ్ దాని తర్వాత మామూలు లీవ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆర్డర్ పెట్టా. దాంతోపాటు ఒక కొత్త మొక్క కూడా తీసుకున్నా రోజ్మేరీకి సంబంధించింది. సో ఏదైతే అది చేద్దాము. ఇంట్లో ఆల్రెడీ ఈ 3 ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి బయట నుంచి తెచ్చింది ముందు వాడేస్తున్నా అనమాట. ఇది నైట్ టైం కొంచెం రఫ్ చేసుకుని స్ప్రే చేసుకుని, వాటర్లా ఉంటుంది, పెద్ద జిగురుగా కూడా మీకు అనిపించదు, వాటర్లా ఉంటుంది. సో దాన్ని స్ప్రే చేసుకుని
మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత ముడి పెట్టేస్తున్నా. అండ్ నెక్స్ట్ డే కనుక ఒకసారి తలకు నీళ్ళు వేసుకునే ఫలం అయితే నా దగ్గర ఒక ఆయింట్మెంట్ ఉంది. సో దాన్ని అప్లై చేస్తున్నాను. ఇది వీక్లీ వన్సే చేస్తాను. ఒకవేళ 2-3 టైమ్స్ నేను హెయిర్ వాష్ చేసినా సరే చేయను అనమాట. ఆయింట్మెంట్ వీక్లీ వన్స్ మాత్రమే పెడుతూ ఉంటాను. ఇక్కడైతే ఆయింట్మెంట్ పెట్టుకుని తలస్నానం నెక్స్ట్ డే మనకి వెళ్ళాలి కదా, ఏదైనా ఊరు అది ఉందని చెప్పేసి అన్నాను కదా శనివారం. సో శనివారం కూడా వెళ్తున్నాను బయటికి, గుర్తులేదు కానీ నాకు శనివారం అయితే తలకు నీళ్ళు అయితే నేను వేసుకున్నాను. ఇక్కడైతే మంచిగా బ్యాండ్ పెట్టేసుకుని ఆయింట్మెంట్ ఉంది కదా అది అప్లై చేసుకున్నా అనమాట. ఏం లేదు, ఆ మొత్తం జుట్టు అంతా అప్లై చేయను, ఓన్లీ కొంచెం చివర్లు ఉంటుంది కదా వాటికే మన స్కాల్ప్ మీద, ఫోర్ హెడ్ మీద అప్లై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. బాయ్ గైస్.